అన్నయ్య ఏంట్రా ఏంటి పురాతన కాలం ఎక్కడియో తవ్వి తీసుకొచ్చినట్టుంది. నెగిటివ్ స్కాన్ అని ఒప్పుకున్నాను. ఒక ఫోటో అనుకుని ఒప్పుకున్నాను అన్న నెగిటివ్లో. కానీ ఎక్కువ ఇచ్చాడు కస్టమర్. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు అన్న అసలు. ఒకటైతే ఎలా తీస్తావు మరి? షార్ట్ బోర్డ్ పెట్టి తీద్దాం అనుకున్నాను అన్న. షార్ట్ బాక్స్ పెట్టి లేదా ఎండ్లో పెట్టేసి తీసేద్దాం అనుకున్నాను. తీద్దాం అనుకున్నాను అన్న. చాలా మంచోడివే. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు అన్న. మరి ఇన్నోటి ఉన్నాయి కదా, ఇన్నోటి ఏం చేస్తాం మరి? అది ఏం చేయాలో తెలియక నాకు అర్థం అవ్వట్లేదు అన్న. నీ దగ్గరికి వచ్చాను అందుకే నేను కొంచెం చూడన్నా ఏం చేస్తా తెలియదు. చూడ ఏం చేయాలి ఇప్పుడు ఇవన్నీ? అవన్నీ స్కాన్ అదే ఫొటోస్ కావాలని చెప్పాడు కస్టమర్. ఓకే అసలు ఏం చేయలేక అర్థం అవ్వట్లేదు నాకు. కొంచెం చూడండి నువ్వు ఏదైనా ట్రై చేయండి. నువ్వు ఏది చేసిన సరే ఏదో ఒకటి చేస్తాలే. ఓకేనా? చెయ్యాలి మర్చిపోక. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఫోటోగ్రఫీ. నేను మీలో ఒకడిని. ఇప్పుడు యాక్చువల్లీ మా కుర్రోడికి వచ్చింది ఒక ప్రాబ్లం ఏంటంటే నెగిటివ్స్. ఇది మా కుర్రోడికనే కాదు, చాలా వరకు చాలామంది మైండ్లో ఉండేది ఏంటంటే అసలు ఈ పాత నెగిటివ్లు ఎక్కడ స్కానింగ్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అసలు దీని సంగతి ఏంటి అని చెప్పేసి ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు చాలా వరకు నెగిటివ్ ల్యాబ్లు ఉండేవి కాబట్టి స్కానింగ్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి నెగిటివ్స్ అంతా డిజిటల్ మార్కెటింగ్ అయిపోవడం వల్ల ఈ నెగిటివ్స్ సంగతి పూర్తిగా మర్చిపోయారు. ఎక్కడో అడపదడప ఎవరి దగ్గరైనా ఉన్నా కూడా ఎక్కడికి పట్టుకెళ్ళా అవ్వట్లేదు, చేయట్లేదు అని చెప్పేసి చాలామంది ఫ్రెండ్స్ అయితే మాత్రం నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. దానివల్ల ప్రత్యేకంగా ఇలాంటి నెగిటివ్స్ అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ కావాలని చెప్పేసి ప్రజెంట్ ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. మీ దగ్గర ఒకవేళ ఇలాంటి నెగిటివ్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ఆల్బమ్ చేయాలి అనేది విషయం అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తా. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం చూసాం ఆల్రెడీ ఇందా మాట్లాడుకున్నట్టే నెగిటివ్స్ కోసం అయితే మాత్రం ఒక అద్భుతమైన చాలా బుల్లి మిషన్ ఒకటి తెచ్చాను నేను. ఇది యాక్చువల్లీ అన్బాక్స్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ అదృష్టం లేదు. ఎందుకంటే ఇండియాలో ఎక్కడ దొరకలేదు. అవుట్ ఆఫ్ నుంచి తెప్పించాం కాబట్టి ఖచ్చితంగా సీల్ ఓపెన్ చేసే మనకు వస్తుంది అనమాట. బాక్స్ పరంగా వస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని చెప్పి మనకి ఇలాగే ఇచ్చారు. ఓకే, ఒకసారి అసలు ఇది ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా వర్కింగ్ అవుతుంది అనేది అయితే మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, కొడాక్ నెగిటివ్ స్కానర్. ఇది చూడండి ఎంత బుజ్జిగా ఉందో. నాకు తెలిసి అమెజాన్లో అలెక్సా ఉంది కదా, సేమ్ ఇదే మోడల్ ఉందన్నమాట మా ఇంట్లో. సేమ్ ఇది కూడా అలాగే ఉంది. ఇంకా దీంతో పాటు ఇంకేమి ఇచ్చారో చూద్దాం. అడాప్టర్ ఒకటి ఇచ్చారు, ఓన్లీ కేబులే ఇచ్చారు. అడాప్టర్ అంటే ఇంకేం ఇవ్వలేదు. ప్లస్ హెచ్డిఎంఐ కూడా ఫుల్ హెచ్డిఎంఐ ఒకటి, మినీ హెచ్డిఎంఐ ఒకటి. ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు మినీ హెచ్డిఎంఐ ఉందన్నమాట. ఈ మినీ హెచ్డిఎంఐ మనం కనెక్ట్ చేసుకుంటే పెద్ద మానిటర్లో కానీ టీవీకి కానీ కనెక్ట్ చేసుకొని మనం నెగిటివ్స్ పెట్టగానే మన ఫొటోస్ చూసుకోవడానికి అనుకుంటా బహుశా. ప్లస్ ఈ క్లిప్లు అయితే ఇచ్చారు. ఓకే, ఈ క్లిప్లో కూడా ఎలా అంటే ఒక 3 టైప్ ఆఫ్స్ మోడల్స్ అనమాట. ఇది దీనిపైన క్లియర్గా ఉంది చూడండి. 135 ఫిల్మ్ అంటే ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు లాస్ట్లో వచ్చినాయి అవే అనమాట. జనరల్గా మనం వాడే 135 కొడాక్. జనరల్ ఏ కెమెరా అయినా నెగిటివ్ కెమెరాస్ ఏవైనా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం 135 ఫిల్మ్వే వాడుతున్నాము. కానీ కొంతమంది ఎవరైనా పాతవి ఉంటే చిన్న నెగిటివ్స్ కూడా పనిచేయడానికి 2 క్లిప్లు కూడా. ఓకే, మనకి జనరల్గా ఇప్పుడు దీంతోనే పని ఉంది కాబట్టి దీనికోసమే మనం మాట్లాడుకుందాం. దాని ప్లస్ లాస్ట్లో ఒకటి ఇచ్చారు. ఇదైతే లెన్స్ క్లీనర్. ఇప్పుడు లోపల లెన్స్ అయితే ఉంది కదా స్కానర్, ఆ స్కానర్ క్లీన్ చేసుకోవడానికి ఒకవేళ లోపల ఏమైనా డాట్స్ కానీ ఏమైనా ఉంటే అది క్లీన్ చేసుకోవడానికి అయితే ఇది ఇచ్చారు. ఓకే, ఇప్పుడు దీని వర్కింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒకసారి అయితే చూద్దాం. నేను 135 పెడుతున్నాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న నెగిటివ్స్ కూడా అన్నీ కూడా అవే ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ అయితే ఇదే పెడుతున్నాను. ఓకే, కరెక్ట్గా మీరు చూడొచ్చు ఇక్కడ చిన్న డాట్స్ ఉన్నాయన్నమాట. ఈ డాట్స్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సూపర్. లాక్ ప్లస్ ఇక్కడ సింబల్ ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా సింబల్ ఉంది. ఓకే, సూపర్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దీన్ని ఆన్ చేద్దాం. ఒకసారి ఇవన్నీ పక్కన పెట్టేసి
యాక్చువల్లీ దీనికి అడాప్టర్ లేదు కాబట్టి మన మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా, సి కేబుల్ 5 వాట్స్ది అనమాట. ప్రజెంట్ నేను అదే పెడుతున్నాను. కలెక్షన్ అయితే పెట్టాను. రైట్, ఆన్ చేసా. స్టార్టింగ్ అయితే ఇలా కొడెక్ అని వచ్చింది. ఫిల్మ్ టైపు ఒక 2-3 రకాలు అయితే చూపించింది. నాకైతే నెగిటివే కాబట్టి ప్రజెంట్ నెగిటివ్ అయితే సెలెక్ట్ చేశాను నేను. నా దగ్గర ఉన్నది కలర్ నెగిటివ్. ఈ కలర్ నెగిటివ్ సెలెక్ట్ చేస్తున్నాను. 135 ఫిల్మే చూపిస్తున్నాను నేను కూడా. ఓకే చేశాను. ఈ ఫొటోస్ అయితే ఎలా చూపిస్తుంది అనేది చూద్దాం ఒకసారి. సూపర్, యాజ్ ఇట్ ఈజ్ ఫోటో ఫిలిం అయితే చూపిస్తుంది. ఇక్కడైతే నా డిస్ప్లేలో మీరు క్లియర్గా చూడొచ్చు 22 MB వస్తుందంట, కానీ మెమరీ కార్డ్ లేదని చెప్తుంది. మెమరీ కార్డ్ అయితే వేస్తాను. ఇక్కడ SD కార్డ్ స్లాట్ అయితే ఇచ్చారు చూడండి క్లియర్గా. ఈ SD కార్డ్ స్లాట్ అయితే నేను పెడుతున్నాను. పెట్టగానే ఆగిపోయింది ఏమో, ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సూపర్, స్టార్ట్ అయింది. సేమ్ ప్రాసెస్. ఫిల్మ్ టైప్, కలర్ నెగిటివ్ ప్లస్ 135 mm ఫిలిం. ఫోటో అయితే చూపించింది, ప్లస్ మెమరీ కార్డు కూడా ఇక్కడ చూపించింది. కానీ నాకు బ్రైట్నెస్ ఏమైనా కొంచెం అటు ఇటు చేయాలనుకుంటే మాత్రం ఇక ఇక్కడ బటన్ అయితే ఒకటి ఉంది, ప్లే బటన్. ఒకసారి కొడుతున్నా. లైటింగ్ బటన్ కూడా చూపిస్తుంది కదా, ఒకసారి లైట్ బటన్ కొట్టాను. ఓకే, ఇక్కడ బ్రైట్నెస్ చూపిస్తుంది. బ్రైట్నెస్ కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు. ఓకే, నాకు ఓవర్ అవుతుంది. బ్రైట్నెస్ అయితే తగ్గించాను నేను. నెక్స్ట్ ఆర్జీబీ కొట్టాను. ఖచ్చితంగా నాకైతే ఇక్కడ ఎల్లో కొంచెం కనబడుతుంది కాబట్టి నేను ఇది గ్రీన్ పెంచుదాం అనుకుంటున్నా. ఓకే, రెడ్ కానీ సపోజ్ రెడ్ పెంచుదాం. ఓకే, నాకు సరిపోయింది. నాకైతే పర్ఫెక్ట్ పిక్చర్లా కనబడుతుంది ప్రజెంట్. మీకు కూడా డిస్ప్లేలో నాకు తెలిసి క్లియర్గా కనబడుతుంది. ఒక్కసారి ఓకే అని కొడితే మాత్రం ఖచ్చితంగా ఇది పోయింది. ఇంకోసారి ఓకే కొడితే ఫోటో అయితే వచ్చేసింది. మనం కెమెరాతో ఫోటో ఎలా అయితే తీసామో యాజ్ ఇట్ ఈజ్ ఫోటో అయితే వచ్చేసినట్టే. నెక్స్ట్ ఫోటో బహుశా నేను నెగిటివ్ రివర్స్ పెట్టుంటాను. వచ్చింది. వేరే నెగిటివ్ పెట్టి చూద్దాం ఒకసారి. ఇవి ఇంకా చాలా ఓల్డ్ ఫొటోస్లా ఉన్నాయి, గ్రూప్ ఫొటోస్. ఓకే ఓకే చేశాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇక ఇక్కడ చూపిస్తున్నాను క్లియర్గా. డిస్ప్లేలో వచ్చింది 22 MB. ఒకవేళ MB నాకు ఎక్కువ అయిపోతుంది అనుకుంటే బహుశా అది కూడా మార్చుకోవచ్చు. ఇక 14 MB వచ్చింది చూడండి. 22 మెగాపిక్సెల్ కావాలంటే 22 మెగాపిక్సెల్లో మనం అది ఫోటో తీసుకుంటుంది. లేదా 14 మెగాపిక్సెల్ కావాలనుకుంటే 14 మెగాపిక్సెల్లో తీసుకుంటుంది. సారీ ఫ్రెండ్స్, అది MB అని కొంచెం నోరు తడబడింది, కానీ MB కాదు, మెగాపిక్సెల్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫొటోస్ అయితే తీసాను. తీసినవి ఎలా వస్తాయి అనేది ఒకసారి డిస్ప్లేలో మనం చూసుకోవచ్చు. నెగిటివ్ ఒకవేళ తీసేసినా కూడా మనం తీసిన ఫొటోస్ ఆల్రెడీ ఇందులో ఉన్నాయి కాబట్టి. ఓకే, ఫొటోస్ అయితే తీసాను, ఒక 10 ఫొటోస్ వరకు తీసాను. ఓకే, నెక్స్ట్ ఓమ్ బటన్ నొక్కుతున్నాను. ఫోటో గ్యాలరీలోకి వెళ్ళి ఓకే చేశాను. ఇందాక నేను ఏవైతే ఫొటోస్ తీసానో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో అయితే చూపిస్తుంది. ఓకే, యాజ్ ఈజ్గా ఇప్పుడు ఈ మెమరీ కార్డ్ తీసేసి మన సిస్టంలో తగిలించేసుకుంటే ఫోటో మనం రెగ్యులర్గా కెమెరాతో తీసిన ఫొటోస్ ఎలా అయితే సిస్టంలో కాపీ చేసుకుంటున్నామో సేమ్ ఇది కూడా అలాగే కాపీ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ దీని మజా అయితే. కానీ 1-2 రీల్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం ప్రత్యేకంగా ఇదైతే కొనలేరు. ఎందుకంటే అమెజాన్లో ఉంది, నేను లింక్ పెడతాను.
ఒక 35,000 20,000 పైనే ఉందన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉంది. అది కూడా అవైలబుల్ ఉందా లేదా అనేది అయితే మాత్రం నాకైతే తెలీదు. నేనైతే బయట నుంచి తెప్పించాను. ఒకవేళ 1-2 రీల్స్ ఉంటే మాత్రం ప్రత్యేకంగా ఇది కొనుక్కునే అంత అవసరం ఉండదు. కింద నా మొబైల్ నెంబర్ అయితే మాత్రం నేను డిస్ప్లే మీద ఇస్తాను. ఒకవేళ ఎవరికైనా రీల్స్ కానీ ఏమైనా 1-2 రీల్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. కాస్త ఎక్కువ తక్కువ ఏదైనా చేసి మీకు పంపించడానికి ట్రై చేస్తాను. ఇదైతే చూసారు కదా, దీని యూజింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నెగిటివ్ స్కానర్ కోసం అయితే చూసారు కదా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఫోటోగ్రఫీ కోసం కానీ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఏవైనా గాడ్జెట్స్ కానీ ఇలాంటి వీటి కోసం అయితే మాత్రం మీరు తెలుసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైఫ్ ఆఫ్ ఫోటోగ్రఫీ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మన వీడియో ఏంటంటే ఇది ఆల్రెడీ చూసేశారు. నెక్స్ట్ వీడియో ఏం చేస్తున్నానంటే చాలామంది ప్రాబ్లమ్స్ అంటే నెక్స్ట్ నాకు వచ్చే అప్డేట్ల ప్రకారంగా నాకు చాలామంది చెప్తున్న కంప్లైంట్లు ఏంటంటే ఏవైనా ఫొటోస్ తీసిన తర్వాత డేటా ట్రాన్స్ఫర్ మెయిల్ వచ్చేసరికి 15 GB వరకు వస్తుంది. అది కూడా చాలా తక్కువ దాంట్లోనే అయిపోతుంది. మెయిల్ కాకుండా ఇంకా సింపుల్ ఆప్షన్ ఏమైనా ఉందా అని చెప్పేసి చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు. మనకి డ్రైవ్లో ఎలా పంపించుకోవాలి? ఓకే, డేటా సింపుల్గా లింక్ చేసి ఎవరికైనా సెండ్ చేయాలనుకుంటే సపోజ్ ఒక 20 GB ఉన్నా, ఒక 30 GB ఉన్నా, లేదా 1 or 2 GB ఉన్నా సింపుల్గా జస్ట్ డేటా ట్రాన్స్ఫర్ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి ఏమైనా సులభమైన మార్గం ఉందా అని చెప్పేసి చాలామంది అడిగారు. నెక్స్ట్ వీడియో మాత్రం డేటా కస్టమర్కి ఎలా పంపించాలి ఏంటి అని చెప్పేసే వీడియో అయితే నేను చేయబోతున్నాను. అస్సలు మర్చిపోవద్దు. లైఫ్ ఆఫ్ ఫోటోగ్రఫీ లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.